హ్యాపీ ఎండింగ్. 2 hours 5 minutes రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే మొదటి అరగంట చూసి ఇదేదో అడల్ట్ పాయింట్ ఉన్నా సరే మంచి స్టార్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉందనుకున్నా. ఇంకా అక్కడి నుండి హీరో, హీరోయిన్ మాట్లాడుతూనే ఉంటారు. సినిమా కూడా బోర్ కొడుతూనే ఉంటుంది. అసలు ఫస్ట్ 30 minutes ఒకరు రాస్తే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంకెవరో రాసినట్టుగా ఉంది. నాకైతే కాన్సెప్ట్ బాగుంది, బట్ బోరింగ్ నేరేషన్ గైస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, స్టార్టింగ్‌లోనే సీన్స్‌కే చూడలేం. సో ఫ్యామిలీతో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో చిన్నప్పుడు అతడి ఫ్రెండ్ ఒక సినిమా చూడమని సజెస్ట్ చేయడంతో థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక బాబాకి ఏం జరిగింది, అసలు తను వెళ్ళిన సినిమా ఏంటి, చివరికి హీరోకి వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఐ బికమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ మూవీ ఫర్ ద ఫస్ట్ 30 minutes రైటింగ్స్ అండి. బోల్డ్గా ఉన్నప్పటికీ దే మేక్ సమ్ సెన్స్ అండ్ ట్రూలీ ఎంటర్టైనింగ్ ఓన్లీ ఫస్ట్ 30 minutes. యానిమేషన్స్లో కూడా ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తారు రియల్గా జరిగినవి. ఇంకా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి హీరో హీరోయిన్స్వి. కాస్త కోస్తో సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్. ముందు చెప్పింది స్టార్టింగ్ 30 minutes తీసేస్తే ఇంకా మిగతాది సహనానికి పరీక్ష. ఫస్ట్ 30 minutes చూస్తే ఎవరైనా సినిమాని ఫన్నీ వేలో కానీ లేదా విపరీతమైన ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకుంటాం, కానీ అలా లేదు. కంప్లీట్గా కాన్వర్సేషన్స్తోనే అలా డైలాగ్స్ హీరో హీరోయిన్స్ చెప్పేవి వింటూ ఎంజాయ్ చేయండిరా అన్నట్టు డైలాగ్స్తోనే తీసుకెళ్లారు. ఆ డైలాగ్స్ కూడా కాసేపటికి ఇంకెన్నిసార్లు రా చెప్పిందో చెప్తారనే ఫీల్ వచ్చేది. నానా ప్రయత్నాలు చేశారు, బట్ ఏది కూడా కనెక్ట్ అయ్యే విధంగా లేదు. ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంది, బట్ ఆ తర్వాత ఇంకేం బాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ 30 minutes చూస్తానంటే అది కూడా బోల్డ్గా ఉంటుంది అడల్ట్ పాయింట్తో. ఒక్క పోర్షన్ చూడండి తప్ప సినిమా అయితే ఫుల్ ల్యాగ్ అండి. ఓన్లీ ఫర్ స్టార్టింగ్ పోర్షన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.